జైల్లో ఉన్నవాడికి ఒక నిరీక్షణ ఉంది. ఏదో ఒక రోజు తాను జైలు నుంచి బయటకు వస్తాడని. హాస్పిటల్లో ఉన్నవాడికి ఒక నిరీక్షణ ఉంది. ఏదో ఒక రోజు తన రోగం నుంచి విడుదల పొంది బయటకు వస్తాడని. పొలం పండించే రైతుకు ఒక నిరీక్షణ ఉంది. ఏదో ఒక రోజు మంచి దిగుబడి వస్తుందని. ఇలా భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఒక నిరీక్షణ ఉంది. కానీ నిరీక్షణ లేని ప్రదేశం ఒకటి ఉంది, అదే నరకం. ప్రపంచంలో ఎక్కడైనా నిరీక్షణను కనుగొనవచ్చామో కానీ అక్కడ నిరీక్షణ నువ్వు ఎంత వెతికినా దొరకదు. ఆ నరకపు గేటు మీద ఇలా రాసి ఉంటుంది, ఈ స్థలమందు నిరీక్షణయే కానరాదు అని. జనులు అక్కడికి వెళ్లటమే కాని తిరిగి రావటం తెలియదు. అక్కడ వేదన ఉంటుంది, కన్నీరు ఉంటుంది, దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది, యాతన ఉంటుంది. అక్కడ ఏడుపును, పండ్లు కొరుకుడును, భయంకరమైన అరుపులు, కేకలు ఉంటాయి. అక్కడ సంతోషం ఉండదు, అక్కడ సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, ఓదార్పు ఉండదు, నిరీక్షణ ఉండదు. భూలోకంలో నిన్ను ప్రేమించేవారు ఉంటారు, నిన్ను అర్థం చేసుకునేవారు ఉంటారు, నిన్ను ఓదార్చేవారు ఉంటారు, నీ బాధను అర్థం చేసుకునేవారు ఉంటారు. కానీ అక్కడ నీకు ఎవరూ ఉండదు. నీ బాధను నీవే భరించాలి. అక్కడ దొంగలు, అబద్ధికులు, మోసగాళ్లు, లంచగొండులు, వ్యభిచారులు, వేశ్యలు, వడ్డీకిచ్చువారు, స్వార్థపరులు ఉంటారు. అక్కడ నీతిమంతులు, యథార్థవంతులు ఉండరు. అక్కడ తినడానికి తిండి ఉండదు, తాగటానికి నీరు ఉండదు. అదొక భయంకరమైన ప్రదేశం. ఎవ్వడు కూడా అక్కడ ఉండటానికి ఇష్టపడడు. అలాంటి క్రూరమైన స్థలం అది. మరి అలాంటి స్థలమునకు చేరకుండా నిన్ను రక్షించేవారు లేరా అని అనుకుంటున్నావా? ఉన్నాడు మిత్రమా. ఆయనే యుగ పురుషుడు, అవతార పురుషుడు, శక పురుషుడైన యేసు క్రీస్తు ప్రభు. ఆయన మాత్రమే నిన్ను ఆ భయంకరమైన నరకము నుండి రక్షించగల సమర్థుడు. 2000 సంవత్సరాల క్రితం నీ నరక శిక్షను భరించి నిన్ను నరకము నుంచి విడిపించాడు. ఇప్పుడు నీవు చేయవలసిన పని ఒకటే, ఆయన యందు విశ్వాసముంచటం. అప్పుడు నీవును, నీ ఇంటి వారును రక్షించబడుదురు. ఇది కట్టు కథ కాదు, పిట్ట కథ కాదు, చెప్పుడు కథ అంతకంటే కాదు. ఇది ఒక యథార్థమైన గాథ. ఇంత చెప్పినా నువ్వు వినకపోతే ఇహమందు పరమందు నష్టపోయేది నీవే. నీ ప్రాణం మంటిని చేరక ముందే, నీ ఆత్మ అగ్నిగంధాలకు తాక ముందే నీకై అరుదించిన యేసును చూడు. నీ కొరకై కట్టబడిన పరలోకము చేరు. నేడే నీ పాపపు పొరలు వీడు. ఎల్లప్పుడూ పరభాగ్యమునే కోరు. యేసు నీతో కూడా ఉంటే నీ కుటుంబంలో అంతరంగంలో ఉండదు ఏ పోరు. Download Moj.